రేవంత్ రెడ్డి ఆంధ్ర పర్యటనతో షర్మిలకు ఒక ఉత్సాహం వచ్చింది. కాకపోతే జనాల్లో ఆ ఉత్సాహం కనిపిస్తుందా లేదా అన్నది చూడాలి. 10 ఏళ్లైనా పోలవరం పూర్తి కాలేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడంటే చెప్పలేని పరిస్థితి. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో ఈ ప్రాంత నాయకులు తాకట్టు పెట్టారు అంటూ రేవంత్ రెడ్డి కీలకమైన ఆరోపణలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంటు త్రిస్టా గ్రౌండ్స్లో జరిగినటువంటి సమావేశంలో న్యాయసాధక సభకి హాజరైనటువంటి ఆయన పేద మహిళలకు ఏడాదికి 1,00,000 అందజేసే మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి బ్రోచర్ని ఆవిష్కరించారు. కాకపోతే పాపం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇస్తుంది, కానీ అంత సీన్ ఏం లేదు. ఇది ఊరికి మనం అధికారంలోకి రాము కాబట్టి ఏమైనా చెప్పొచ్చు. ఇప్పుడు కర్ణాటకలోనూ తెలంగాణలో చెప్పేమన్నా డబ్బులు ఇచ్చారు వాళ్ళు. వినేవాడు ఎర్రోడైతే చెప్పేవాళ్ళే కాంగ్రెస్ అన్నటువంటిది అయ్యింది. ఇప్పుడు తాజాగా అట్లాంటిదే చేసుకొచ్చారు. చాలామందికి అనుమానాలు అపోహలు ఉండొచ్చు. వైఎస్ఆర్ వారసులు ఎవరని. రాహుల్ గాంధీని ప్రధానం చేయడమే రాజశేఖర చివరి కోరిక. ఆయన సంకల్పం నిలబెట్టే వాళ్ళే వారసులు అవుతారు తప్ప ఆయన ఆశయాలను వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు కాదు. కష్టాల్లో ఉన్న ఏపీ ప్రజలకు అండగా నిలవాలన్న షర్మిలే వైఎస్ నిజమైన వారసురాలు. వైఎస్ఆర్ నిజమైన లౌకికవాది. ఏ రోజు బీజేపీతో అంటకాగలేదు. వైఎస్ఆర్ వారసులుగా చెప్పుకునే వాళ్ళు మణిపూర్లో హింసపైన మోడీని ఎందుకు ప్రశ్నించలేదంటూ మాట్లాడుకొచ్చారు. బడా నేతలు ఇక్కడ తలుచుకుంటే కాంగ్రెస్కి ఎక్కువ అవకాశం ఉంటుందని అనుకోవద్దు. ఎక్కడ అవకాశం ఉంటుంది అనుకోవద్దు. తెలంగాణలో ఒక ఉప ఎన్నికలో కాంగ్రెస్ కేవలం 3,200 ఓట్లు వచ్చే కాంగ్రెస్ తట్టాబుట్టా సర్దుకుంటుందన్నారు. అధైర్యపడద్దు, నిలబడి కొట్లాడదాం. ఓవైపు మోడీని, మరోవైపు కేసీఆర్ని పడగొట్టాం. ప్రజలు విజ్ఞప్తితో ఆలోచించి 5 సీట్లను కాంగ్రెస్కి 65 సీట్లు ఇచ్చి ఆశీర్వదించారు. అంటే పాపం ఇక్కడ లెక్కల్లో వీక్ అనుకుంటా. క్రిందటిసారి గెలిచింది అక్కడ 21 సీట్లు. కాకపోతే కాంగ్రెస్ వాళ్ళు బయటికి పోయారు, బీఆర్ఎస్కి పోయారు. అందువల్ల 5 సీట్లు అయినాయి. 5 సీట్ల నుంచి పైకి తీసుకెళ్ళడం కాదు. ఆ లెక్కనైతే 1 సీటు ఉన్న బీజేపీని డైరెక్ట్గా ప్రజలు ఎన్నుకుని 8 తీసుకెళ్ళారు. ఈయన లెక్కల్ని వీక్ కాదు, చాలా జాగ్రత్తగా టాక్టికల్గా మార్చి చెప్తున్నారు. ఓవైపు ఇక్కడ ఈ సభ చూశాక ఏపీలో షర్మిల సీఎం అవుతారని నమ్మకం వచ్చింది. ఈసారి 25 మంది ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు ఇవ్వండి. మీ విశాఖ ఉక్కుని అంగుళం కదలకుండా షర్మిల ప్రశ్నిస్తారు అంటూ, అంటే ఓవరాల్గా అర్జెంటుగా గెలిపించేయండి, కనీసం 25 మంది ఎమ్మెల్యేలు అన్న ఇవ్వండి, మొత్తం గెలిపించడం కాదు, కొంతమందిని అన్న ఇవ్వండి అని అడుగుతున్నారు ఆయన.